మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే రాజనర్తకి. అవంతి నగరానికి కుసుమపురానికి సత్సంబంధాలు ఉండేవి. అవంతి రాజనర్తకి కౌముది రాజాజ్ఞను పురస్కరించుకొని కుసుమపురానికి వెళ్ళి అక్కడి జరిగిన ఉత్సవాల్లో నాట్యం చేసింది ఆమె. అవంతి నగరానికి తిరిగి వస్తూ మార్గమధ్యములోని అడవుల్లో ఉన్న బందిపోట్లకు దొరికిపోయింది. కౌముది వెంట ఉన్న సైనికులు బందిపోట్లను ఎదిరించలేక పోరాడలేక ఓడిపోయారు. బందిపోట్లు రాజనర్తకిని ముఠానాయకుడి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆమె ముఠానాయకుడితో, నేనెవరనుకున్నావు? అవంతి రాజనర్తకిని. మీరు నన్ను బంధించారని మహారాజుకు తెలిస్తే తప్పక మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన సైన్యాన్ని పంపి మిమ్మల్ని సర్వనాశనము చేస్తారు. బందిపోట్లు ఆమె మాటను నమ్మలేదు. ఏదో సాధారణ నగరవాసి అనుకున్నారు. వారిలో ఒకడు, నువ్వు రాజనర్తకివా? ఇంకా నయం, సాక్షాత్తు మహారాణినే అనలేదు. ఇది విని అందరూ నవ్వారు. బందిపోట్ల ముఠానాయకుడు ఆమెతో, సరే, నువ్వు మా ముందు నాట్యము చేసి రాజనర్తకమని నిరూపించుకో అని అన్నాడు. ఇందుకు రాజనర్తకికి పట్టరాని కోపం వచ్చింది. ఛీ, మీలాంటి అడుగు మనుషుల మధ్య నాట్యం చేయడమా? నేను నాట్యం చేసేది రాజస్థానాలలో మాత్రమే. నా ప్రాణం తీసినా సరే నేనిక్కడ నాట్యం చేయను అని అంది. ఈ జవాబు వింటూనే బందిపోటు ముఠానాయకుడు ఉలిక్కిపడి, అవును, ఈమె నిస్సందేహముగా రాజనర్తకియే. వృత్తి విలువ తెలిసిన నిజమైన కళాకారిణి. ఈమె వెంట వచ్చిన పరివారాన్ని సగౌరవముగా అడవిని దాటించండి అని తన అనుచరులను ఆజ్ఞాపించాడు. ఈరోజు కథ విన్నారు కదా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.